ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం గూడూరు మండలం తరగతి గ్రామంలో మా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు, ఆయన పిలుపు మేరకు, ఆయన ఏదైనా మాకు ఏదైతే ఇనిషియేషన్ ఇస్తారో ఆయన చెప్పినట్టు మేము ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు ఈ కోవిడ్-19 కోసం నిరుపేదలకు కానీ వలస కూలీలు కానీ ఎక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మా అధినాయకుడు గారు మా కింద ఉన్న జనసేకులందరికీ మాకు చెప్పడం జరిగింది. అందరికీ పంచిపెట్టమని, కూరగాయలు కానీ లేని వాళ్ళకి కానీ ఇబ్బంది పడకుండా. అదే ఆయన ఆదేశం మేరకు మేము ఈరోజు తరటూరు గ్రామంలో చెందిన తరటూరు పంచాయతీ చెందిన తరటూరు పాలెం కానీ, పర్ణశాల కానీ, తరటూరు హరిజనవాడ, తరటూరు మరుగు రావడం ఈ ఏదైతే వలస కూలీలు వచ్చారో వాళ్ళు 200 మందికి కానీ ఈ కూరగాయలు ఒక 5-6 రకాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదంతా మా తరటూరు జన సైనికులందరూ కలిసి అందరూ విడివిడిగా చందాలు వేసుకుని అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి ముందుండి మా హరీష్ అన్న నాయకత్వం ముందుకు వచ్చి ఇక్కడ ఎవరైతే గూడూరు మండలం ఇంటిమేట్ చేసి అందరికీ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, గూడూరు ఎస్ఐ గారు వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. ఈరోజు మా పెడన ఇన్ఛార్జిగా ఉండి మాకు కోఆర్డినేట్ చేసిన గరికపాటి శ్రీధర్ గారికి, అలాగే మాకు ఏ టైంలో ఉన్న మాకు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకులకి, మా తరఫు అందరికీ మా సపోర్ట్ చేసిన ధన్యవాదాలు. కరోనా వైరస్ విపత్తు కారణంగా దేశవ్యాప్తంగా నెలకొన్న లాక్డౌన్ మూలంగా ఏదైతే గ్రామాల్లో వలస కూలీలే కానీ, పేద బడుగు వర్గాలే కానీ ఇవాళ పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తరకటూరు గ్రామస్తు జన సైనికులు అందరూ కూడా జన ప్రేమికుల కింద మారి 1 కాదు 2 కాదు సుమారుగా 1750 మందికి ఒక తరకటూరు గ్రామమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల్లో వారం రోజులు సరిపడే మరి కాయగూరలు, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో గర్వకారణం. ఇక్కడ సమస్య వచ్చేది పార్టీలకు కాదు, ప్రజల సమస్యల మీద స్పందించాలనే మా నాయకుడు పిలుపు మేర ఇవాళ తరకటూరు గ్రామ జన సైనికులందరూ కూడా ఒక్క తాటిపై నిలిచి అందరికీ అందుబాటులో ఉండాలి, ఏ అవసరం వచ్చినా కానీ మేమున్నామనే పిలుపునివ్వడం అనేది నిజంగా హర్షదాయకం. వీళ్ళిచ్చినటువంటి స్ఫూర్తితో మిగతా గ్రామాల్లో కూడా మేము మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని చెప్తూ మరొకసారి తరకటూరు గ్రామస్తులకి అదేవిధంగా జన సైనికులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఇట్లు మీ గరికపాటి శ్రీధర్. no